వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఆర్మూర్లో టీయూఎఫ్ఐడిసి నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క, కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతల నియమాలను పాటించి ప్రమాదాలు జరగకుండా నివారించుకోవాలి. దూపల్లి గ్రామ క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. నిజామాబాద్ మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష. ఉమ్మెడలో పుష్కర ఘాట్ ను ఏర్పాటు చేయండి. ఆర్మూర్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఇన్ఛార్జి మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం ఇచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలి. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి. వయా వృద్ధుల కోసం అందుబాటులో డే కేర్ సెంటర్. రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో డే కేర్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. రానున్న మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయము. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు. కొనసాగుతున్న బంగారం, వెండి ధరల పరుగు. రోజు రోజుకి రికార్డుల ధరలు. గ్రామాల, పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రి సీతక్కతో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో, శంకుస్థాపనలు, మహోత్సవాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సీతక్క పర్యటించి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ నిధులు ఎప్పుడో విడుదల కావడం జరిగిందని, మేడారం జాతర పనులలో బిజీగా ఉన్నప్పటికీ శంకుస్థాపన పనులను నిర్వహించాలని సంకల్పం, వేగవంతంగా పనులు చేయాలని, ఆర్మూర్ పట్టణాన్ని అలాగే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందు ఉంచుతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తుందని పేర్కొన్నారు. అనంతరం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అలాగే పెండింగ్ లో ఉన్న పనులకు కూడా నిధులు వెంటనే ప్రభుత్వం విడుదల చేసి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషకరం అన్నారు. అలాగే గతంలో పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా, పట్టణ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. చాలా సంతోషం. మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఉంటే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవిని దక్కించుకుంటుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో కార్పొరేటర్లను గెలుచారని, మేయర్ సీట్ కైవసం చేసుకుంటుందన్నారు. బీజేపీ రాముని పేరుతో ఓట్లను అడ్డుకుంటుందని, రాముని పేరు చెప్పుకుంటే వారికి అసలు ఓట్లు రావని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వారి ప్రైవేట్ వ్యవహారంలో మీరు తలదూర్చి ఫోన్ ట్యాపింగ్లు చేసి వారిని సరెండర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సినీ తారలు వారి వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి మీరు వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారు వ్యక్తిగతంగా మాట్లాడుకు సంభాషణ రికార్డు చేసి తద్వారా వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీ సొంత పార్టీలో మీకు నమ్మకం లేని ఎమ్మెల్యేల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరికీ పాత్ర ఉంది. ఇలా సిట్టు ముందుకు పోతా ఉంది. మీకు ఎంక్వైరీకి పిలిచినారు, మమ్మల్ని కూడా పిలిచినారు, మా వాంగ్మూలం కూడా తీసుకున్నారు. 6-7 మాసాల క్రితం నేను వాంగ్మూలం ఇచ్చినాను. ఇలాదో రాజకీయ కక్షతో చేస్తూ ఉన్నారు, సర్పంచ్ ఎలక్షన్ కోసం చేస్తూ ఉన్నారు, మున్సిపల్ ఎలక్షన్ కోసం చేస్తూ ఉన్నారు. అవసరం ఉంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రేంజల్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఉపాధ్యాయులు ఉంటారని, నాణ్యమైన విద్య అందుతుందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం మధ్యవర్తులు ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలని, వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రోజులకోసారి ఇస్తున్నాం తహసీల్దార్ చెక్కులు? అందరికీ ₹1,00,000 అక్కడ చెక్ ఇస్తున్నారా? ఎవరైనా అడుగుతున్నారా మీకు కమిషన్? ఇంతకుముందు ఇచ్చారు కదా. వాళ్ళ కనీసం గౌరవం ఇచ్చింది, నమస్తే పెట్టింది చాలు. మంచోడికి చెడ్డోడికి ఇట్లా చూపించాలా, మంచోడికి ఇట్లా అంటే మళ్ళీ గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. ఏం సర్పంచులు ఏదేమైనా తెల్ల కార్డులు వచ్చినాయి, రేషన్ వైట్ రేషన్ కార్డ్స్ 1300. ఏం కార్డులు? ఇంత తెల్ల కార్డులో దానికి బియ్యం ఇస్తారా? బియ్యం ఇస్తున్నాను. ఇంత తెల్ల కార్డు दे रहे ना, चावल दे रहे, बारीक चावल दे रहे, मोटा चावल है तो बेच दिए अपन. वो सरकार को 35 रुपए की रहता, अपन 10 रुपए. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగరంలో విస్తృతంగా పర్యటించారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుడిగాలి పర్యటన చేశారు. TUFIDC నిధులతో 45వ డివిజన్, 22వ డివిజన్, 6వ డివిజన్, 23వ డివిజన్, 25వ డివిజన్, 24వ డివిజన్, 7వ డివిజన్, 26వ డివిజన్లలో ఏర్పాటు చేసిన 1,20,00,000తో ఒక్కొక్క డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ భూమి పూజ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఆ తాతలు వాళ్ళు పెన్షన్ల కోసం అప్లై చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి పత్తా లేదు. మా దగ్గర ఏం పైసలు లేవు. చీరినా చంపినా మా దగ్గర పైసలు లేవు. నేను 2 సంవత్సరాల పైన అయిపోయింది ఎమ్మెల్యేగా. ₹1 కూడా నాకు ఎమ్మెల్యే ఫండ్ రాలి. వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు, వీళ్ళని గెలిపిస్తే అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు, ఇలా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. ఈ హిందువులందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్తామని అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు పైన ఓటేసి భాజపా మేయర్ అభ్యర్థి కార్పొరేషన్గా మేము కూకుండా పెడతామని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. భారత్ మాత. మెండోరా మండల సావేల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. మెండోరా మండలం సావేల రోడ్డు పనులను బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. సావేల్ నుండి తాడుపాకల వరకు 2,15,00,000 రూపాయలతో బీటీ రోడ్డు పనులను చేపట్టనున్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇక్కడ నుంచి రోడ్ ఇబ్బంది ఉందంటే
పంచాయతీరాజ్ శాఖ నుంచి 2,15,00,000 ఇచ్చి దాన్ని ఈరోజు మరి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా మున్సిపాలిటీలలో జరిగేటువంటి పనులు కూడా నేను కొద్దిగా జాతర ఉండడం, అంతకుముందు మరి సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో రాలేకపోయిన ఈ ప్రాంతంలోకి, కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడంతో నిజంగా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి మంచి స్వాగతాన్ని పలుకుతూ ఆత్మీయతను పంచుతున్నటువంటి మన బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ప్రమాదాలు జరగకుండా నియమించుకోవాలని బోధన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారు పి సుదర్శన్ రెడ్డి సూచించారు. బుధవారం బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై దూపల్లి గ్రామ క్రాసింగ్ దగ్గర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం కూడా ప్రయాణికుల ఇక్కట్లను గమనించి ప్రభుత్వ శాఖల ద్వారా పలు సూచనలు అందజేస్తుందని అన్నారు. దూపల్లి క్రాసింగ్ బ్లాక్ స్పాట్గా పోలీసులు గుర్తించారని, అందుకే ఇక్కడ R&B శాఖ అధికారులకు స్పీడ్ బ్రేకర్లకు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారందరూ కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డుపై ప్రయాణించడం కంటే క్షేమంగా ఇంటికి చేరడం ముఖ్యమని సూచించారు. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు జరగకుండా, మద్యం సేవించి వాహనాలు నడపకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ రోడ్డు భద్రతలపై అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో బోధన్ సిఐ విజయ్ బాబు, ఎడపల్లి బోధన్ రేంజల్ ఎస్ఐలు ముత్యాల రమ, మచ్చేందర్ రెడ్డి, రఘుపతి, బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినీలు, పిఈటి ప్రసూన, పలు గ్రామాల నుండి వచ్చిన యువకులకు ఇందులో పాల్గొన్నారు. సిస్టమ్కి వస్తే ఇంకోటి భయపడతాడు, వాటితో మనకేం అది లేదు. వాడు తప్పు చేసి శిక్షిస్తే ఇంకొకటి తప్పు చేయకుంటుంటాడు. బయట ముస్లిం కంట్రీస్లో ఏమున్నాయి, పనిష్మెంట్ సివియర్గా ఉన్నాయి, మళ్ళీ వాడు తప్పులు చేయడు. అంతేనా బాబు, మీకే చెప్తున్నాం అంటారు కదా పోయి ఊర్లలో. సరే, ఏదేమైనా మీకు అవగాహన చేయడానికి ఎలిమెంట్స్ కూడా వస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి పట్టిస్తున్నారు, మీరు పోలీసు వాళ్ళు వేస్తున్నారు. సరే, అన్ని గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మీకు అవగాహన చేసుకోవటానికి, కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా పాటించాలని కోరుతా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని బుధవారం నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం అయ్యి ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 729 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వీటి వివరాలను ఇప్పటికే టీ-పోల్లో నమోదు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల విషయమే వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలిస్తూ పరిష్కరించడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉందని, షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా నిఘాను ఉంచేందుకు ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీంలను నియమిస్తున్నామని అన్నారు. బ్యాలెట్ బాక్సులు, సామాగ్రి, బ్యాలెట్ పేపర్లు, ప్రింటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు, నామినేషన్ స్వీకరణ కేంద్రంలో తగిన సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. And most probably on the 27th I will take a VC with all the entire teams, including the police and also the observers. And I want you all to today itself. That's why I am taking this small group meeting so that you proper focus is there on each of the agenda items that have been listed. Instructions that might come for us. But in any case, I am telling you that 27th is the date which you should be ready for a video conference, most probably in the
morning or 11 I might call for a conference. Okay, please take a note. ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ పులి శ్రీనివాస్ కుటుంబాన్ని బుధవారం బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ ముఖ్య సలహాదారు పి సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల పులి శ్రీనివాస్ తల్లి పులి పద్మావతి మరణించారు. మండలంలోని ఏఆర్పి క్యాంప్ గ్రామంలో ఉన్న ఆయన స్వగృహానికి వెళ్లి పగాఢ సానుభూతి తెలిపారు. తల్లి మరణించిన బాధ నుండి కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, పలు గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో అమృత 2.0 వాటర్ సప్లై పథకం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఆర్మూర్ పట్టణంలో అమృత 2 వాటర్ సప్లై పథకం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఆర్మూర్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని పంచాయతీ రాజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో రోజులుగా స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావాలని ఆహ్వానించారు అని పలు సమస్యలపై నిరంతరం వినతులు ఇస్తున్నాడు అన్ని పలు సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పాటు పనులు చేస్తున్నామని, గోదావరి పరివాహిక ప్రాంతం అయిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా మేడారం జాతరకు విచ్చేస్తారు అని, మేడారం జాతరతో పాటు వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాలు వస్తున్న తరుణంలో ఉమ్మడి వద్ద గల పుష్కర ఘాట్ వద్ద గల ఏర్పాట్లపై నిధుల గురించి ఎమ్మెల్యే వినతి ఇవ్వడం జరిగింది. మంత్రి స్పందిస్తూ వినతి పరిశీలించి అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, షకీల్, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం ఖాయమని, కేసీఆర్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, కాంగ్రెస్ పాలన అవినీతి పాలనగా కొనసాగుతుందని అన్నారు. అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను విస్మరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని, ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు అంతా ఒక తాటిపై వచ్చి బీఆర్ఎస్ పార్టీ గెలుపు లక్షణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంపై బీఆర్ఎస్ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరూ అహర్నిశలు పాటుపడాలని పేర్కొన్నారు. అనంతరం ఆర్మూర్ పట్టణానికి చెందిన పలువురు యువకులు, మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరగా జీవన్ రెడ్డి వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనాన్ని చూస్తూ ఉంటే ఇలా క్లియర్ కట్గా ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరేసినంత సంతోషం అనిపించింది. ఈ యొక్క కార్యక్రమానికి సురేష్ రెడ్డి గారు, ఎంపీ గారు, అదేవిధంగా షకీల్ అహ్మద్ గారు, గణేష్ గుప్తా గారు, బీజీ గౌడ్ గారు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చూసి జనం ప్రభంజనం అని ఆశ్చర్యపోయారు. ఇలా గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ కాలంలో ఆర్మూర్లో స్వర్ణయుగం ఉంటే ఇలా కాంగ్రెస్ బీజేపీల పాలనలో ఒక రాతి యుగం ఉందని చెప్పి ప్రజలంతా చెప్తా ఉన్నారు. వయోవృద్ధుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేశంలోని మరెక్కడా లేని విధంగా తెలంగాణలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణామ్ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
నిజామాబాద్ నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో వృద్ధుల కోసం నూతనంగా నెలకొల్పిన డే కేర్ సెంటర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో వృద్ధుల సంక్షేమం అత్యంత కీలకమని, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆత్మస్థైర్యం పెంపొందించడం, గౌరవప్రదమైన జీవన విధానం కల్పించాలనే సదాశయంతో ప్రభుత్వం డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. వార్ధక్య దశకు చేరుకున్న తల్లిదండ్రులను పిల్లల నిర్లక్ష్యం చేయకుండా వారి పట్ల ప్రేమ ఆప్యాయతలతో వ్యవహరించాలని హితవు పలికారు. ఈ విషయమే ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథంతో పలు కీలక నిర్ణయాలను తీసుకుందని, తల్లిదండ్రుల ఆలనా పాలనను పట్టించుకొని ఉద్యోగుల జీతాల నుండి కొంత మొత్తాన్ని తల్లిదండ్రులకు చెల్లిస్తామని ఇటీవలే ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారని గుర్తు చేశారు. వృద్ధులకు ఆరోగ్య సేవలు అందించే వైద్యులు కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, అవసరం మేరకు వారికి ఔషధాలు ప్రిస్క్రైబ్ చేయాలని హితవు పలికారు. కాగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులను అందిస్తున్న సేవలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రశంసిస్తూ తన కోటా నిధుల నుండి 15 లక్షల నిధులు మంజూరు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వృద్ధులకు మానసిక ఆనందం, సామాజిక అనుబంధం పంచుతూ అవసరమైన సేవలు అందించడం కోసం ఏర్పాట్లు చేసిన డే కేర్ సెంటర్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని అన్నారు. వృద్ధుల సౌకర్యార్థం లిఫ్ట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. డే కేర్ సెంటర్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలెక్టర్ ఇలా త్రిపాఠి వయా వృద్ధుల ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఎంసీ మెంబర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఎడ్యుకేషన్లో అధికారులుగా వచ్చిన వాళ్ళకు చెప్తా ఉన్నాం, పేరెంట్స్ని, తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి. వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు చేసినా మీ సాలరీస్ నుండి 15 కట్టేయమని చెప్తున్నాం. అంటే వాళ్ళందరూ మనని కని కష్టపడి చదివించి పనులు చేసి అందరూ వాళ్ళు కూడా అదే ఏజ్కొస్తాం, మనం అట్లనే అన్నాం, అదే ఏజ్కొస్తాం. ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం అందరం పెద్ద మనుషులు కానీ ఒకసారి ఒక 2-3 అవర్స్ ఏదో మనం అందరం కలిసి టైం పాస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఆలోచన మేరకే మరి సీఎం గారు ఈ క్యారమ్ బోర్డు, చెస్ ఇవన్నీ ఇచ్చుకో ఆయన గ్రేట్. అంతేనా? నిజామాబాద్లో మున్సిపల్ రిజర్వేషన్లపై 39, 40, 44వ డివిజన్లలో హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలోని 39, 40, 44 డివిజన్లో ఎస్సీ రిజర్వేషన్లు జరిగాయి. ఇక్కడ ఓటర్ల సంఖ్య లేకపోవడంతో స్థానిక బీజేపీ నాయకులు పి లక్ష్మీనారాయణ హైకోర్టులో WRAT పిటిషన్ నంబర్ 1729/26 దాఖలు చేశారు. జస్టిస్ బి విజయసేనారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ ఖరారులో నిబంధనలు పాటించలేదని పిటిషన్ దాఖలు చేశారు. 3 రోజుల్లో రిజర్వేషన్లు పునః పరిశీలించాలని జస్టిస్ వినయ్ సేనారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆర్మూర్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన మార్కండేయ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మార్కండేయుని ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మోహన్ దాస్, కార్యదర్శి రమాకాంత్, వివిధ తర్పాల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా కమిటీ సభ్యులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. మార్కండేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. కాబట్టి ఈ కులంతో పాటు ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి. ధర్మానితో పాటు దేశాన్ని కాపాడుకోవాలి. దేశం లేకపోతే ధర్మం లేదు, ధర్మం లేకపోతే కులం లేదు. కాబట్టి ఏ కులములున్నా ఏ కులస్తులున్నా అందరికీ మన దేవదేవుడు, విష్ణు స్వరూపుడు, శైవ స్వరూపుడు, ఇదంతా ఏదైతే ఉందో మన గతము, మన చరిత్ర, మన సనాతన ధర్మం, మనందరం ఒకటేనని చెప్తుంది. దేశం ఒక్కటే, ధర్మం ఒక్కటే, మన రక్తం ఒక్కటే. గుంజ్లీ సర్పంచ్ గోపు గోపి, ఉప సర్పంచ్ సుమన్, నూతన గ్రామ పాలక వర్గం వీడీసీ సభ్యులు బుధవారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంకాపూర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంకాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ సమస్యలను పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని కలిసి నిధులు మంజూరు చేసే విధంగా కోరుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపి, ఉప సర్పంచ్ సుమన్, మాజీ సర్పంచ్ శేఖర్, నాయకులు తదితరులు ఉన్నారు. నవ్విపేట్ మండల కేంద్రంలో శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో పద్మశాలి కులస్తులు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవీపేట్ మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ మందిరంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గంగా కిషన్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గంగా కిషన్ మాట్లాడుతూ శ్రీ భక్త మార్కండేయ జన్మదినం సందర్భంగా ఉదయం నుండి అభిషేకాలు, యజ్ఞము నిర్వహించడం జరిగిందని, అనంతరం 12 గంటల సమయంలో చిన్నారి భక్త మార్కండేయుని ఉయ్యాలలో వేసి మహిళలు జోలపాటలు, లాలిపాటలు పాడడం జరిగిందన్నారు. ఇటీ జన్మదిన వేడుకలకు పద్మశాలి కుల బంధువులు, గ్రామస్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తుల కొరకు అన్నసత్రం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి కస్తూరి రాజేందర్, కోశాధికారి గుమిడాల రాజేందర్, ఆర్గనైజర్ పల్లె గంగాధర్, మండల అధ్యక్షులు లోకం నర్సయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జి మ్యాదరి నర్సయ్య, యువజన విభాగం మురళి, పురుషోత్తం మరియు మ్యాతర్లు, కులస్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ జయంతిని పురస్కరించుకొని పద్మశాలీల కమిటీ, పట్టణ కమిటీ మరియు యువజన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఉత్సవాల్లో భాగంగా యజ్ఞము, అభిషేకము, జెండావిష్కరణ, అన్నదానము, ఈ యొక్క కార్యక్రమాలను ప్రతి ఏటా ఈ జయంతి రోజున నిర్వహిస్తున్నాము. దీనికి మన పద్మశాలి కుల బాంధవులు కాకుండా ఇతర కమిటీ కుల బాంధవులు కూడా వచ్చి మన ఆరాధ్యమైన మార్కండేయుని ఆరాధన చేసుకొని విశేషంగా పూజలు చేస్తున్నారు. భక్తుల కోరికలు నెరవేరుస్తున్న మన మార్కండేయ మహారాజుని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి వేడుకల్లో భాగంగా ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహరావు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం భక్తి నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో గరికపాటి ప్రవచనాలు చేస్తూ సరస్వతి అమ్మవారి విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆయన ప్రసంగాన్ని ఆలంకించారు. ఇందూరు అయ్యప్ప ఆలయంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఇందూరు అయ్యప్ప ఆలయంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి కుమారుడు అనురాగ్ రెడ్డి, కోడలు మౌనిక, కూతురు అలేఖ్య, అల్లుడు ఆశీష్ రెడ్డిలు కలిసి 5.5 లక్షల విలువ గల 12 మెగావాట్స్ ఉత్పత్తి అయ్యే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈరోజు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు భక్తవత్సలం
జగన్మోహన్, నల్ల వెంకటరెడ్డి తదితరులు కలిసి సన్మానించారు. ANT.era@hotels మరియు ఆదిశక్తి కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని నల్ల వెంకటరెడ్డి తెలిపారు. దీనితో 12 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, అయ్యప్ప ఆలయానికి ఇక నుండి కరెంట్ బిల్లులు ఖర్చు మిగులుబాటు అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు దాతలను సన్మానించారు. సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసినందుకు దాతలకు అయ్యప్ప కమిటీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంచా శ్రీ ఓం జగదాత్రి దేవి ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవిపేట్ మండలంలోని ఎంచా గ్రామంలో ఉన్న శ్రీ ఓం జగదాత్రి ఆలయం శ్రీ ఓం పంచశక్తి పీఠం ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవ వేడుకలు 4వ రోజు ఘనంగా నిర్వహించారు. నూతన ధ్వజస్తంభము ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. శ్రీ శ్రీ ఓం స్వర్ణ కమలా లక్ష్మి అమ్మవారి సమక్షంలో శ్రీ గణపతి నవగ్రహ లక్ష్మీ హోమంను వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుండి వచ్చిన ప్రత్యేక అర్చకుల చేత ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ భక్త బృందంచే ప్రతిరోజు నిత్య లలిత పారాయణము, కోటి కుంకుమార్చన మహా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు బాసరకు చెందిన సునీల్ గురుస్వామి శిశు బృందం అన్నదానం ఇతర ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని సేవ చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు 2026 కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజామాబాద్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలు విషాదంలో కూరుకుపోతున్నాయని, వీటిని నివారించడం ప్రభుత్వంతో పాటు ప్రజల బాధ్యత కూడా కీలకమని అన్నారు. హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండటం, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. యువత ముఖ్యంగా రోడ్డు భద్రత విషయంలో ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నగేష్ రెడ్డి, కేశవేణు, రామ్ భూపాల్, గడుగు గంగాధర్, విపుల్ గౌడ్ పాల్గొని రోడ్డు భద్రతపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే ఆర్టీఏ అధికారి రాజ నరేందర్ గౌడ్ రోడ్డు భద్రతా నిబంధనలపై సాంకేతిక వివరాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, పార్టీ ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహనను పెంపొందించారు. నిజామాబాద్లో మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో నిజామాబాద్ నగర పాలక సంస్థకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటి కోసం ఈ కళాశాలల్లో అనువుగా ఉన్న ఆయా విభాగాల గదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను పరిశీలన జరిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఇతర అధికారులతో కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సాఫీగా జరిగేలా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
ఆర్మూర్ మోర్తాడ్ భీమ్గల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సీతక్క అడిషనల్ కలెక్టర్ అంకిత్ కలిసి శంకుస్థాపన చేశారు. వార్తలు. భీమ్గల్ పట్టణంలో 12 వార్డులకు సీసీ రోడ్లు, డ్రైనేజీ, వరద నీటి కాలువలు, బీటీ రోడ్లు, రక్షిత మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు నిజామాబాద్ ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. అయినా కూడా భీమ్గల్ అభివృద్ధి కోసం మా దగ్గరికి నిరంతరం వచ్చి మరి పట్టణ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలతో ఈరోజు మరి నేను వాస్తవానికి జాతర బిజీలో ఉన్నా, మీకు అందరూ తెలుసు సమ్మక్క సారలమ్మ. ఈరోజు మాకు అక్కడ నిండు అంటే పండుగ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బుధవారం వరకు అందరు లక్షల మంది కడగడము, మరి మండపేలుగా పండుగ అంటాం మేము, అదంతా స్టార్ట్ అవుతుంది. అయినా కూడా మరి ఇక్కడ 6-7 గంటల వరకు నేను మళ్ళీ మేడారంలో ఉండాలి ఇక్కడ నుంచి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి అన్నగారిని, సునీల్ అన్న గారిని మరి ఆశీర్వదించాలని, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపి. నిజామాబాద్ నగరంలో జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సాపల్లిలో గల ఏవీ ఎంటర్ప్రైజెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్లో కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. 175 మంది విద్యార్థులకు గాను ఉదయం సెక్షన్ పరీక్షలకు నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా, సరిపడా పోలీస్ బందోబస్తీ ఉందా అని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో తాగునీటి వసతి, జనరేటర్ ఇత్యాది వసతులు అందుబాటులో ఉన్నాయా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం అబ్జర్వర్ శ్రీకాంత్, సెంటర్ ఇన్ఛార్జి జావిద్, నార్తే తహసీల్దార్ విజయకాంత్ తదితరులు ఉన్నారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లోని అమ్మవారి ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు సైతం సుమారు 300 పైగా అమ్మవారి మాలధారణ చేశారని గ్రామ సర్పంచ్ జమునా మహేష్ కృష్ణ పంతులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిలివేరి భూమేష్, ఎన్ఆర్ఐ సాగర్, శివానంద్, హరీష్, అంగన్న, ఎస్వీఎస్ గంగారెడ్డి, మహేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వర్ణి మండలంలోని శ్రీనగర్ గ్రామ అభివృద్ధికి సహకరించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను గ్రామస్తులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. నిజామాబాద్ నగర పర్యటనలో ఉన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను వర్ణి మండల శ్రీనగర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ను పాలక వర్గం సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలని టీపీసీసీ చీఫ్కు వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా గ్రామంలోని 3 ప్రాంతాలలో వకీల్ ఫారం, జనరల్ ఫంక్షన్ హాల్ వద్ద, అంబేద్కర్ విగ్రహం వద్ద, ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఈ 3 ప్రాంతాలలో అత్యవసరంగా హైమస్ లైట్లు ఏర్పాట్లు చేయాలని మహేష్ కుమార్ గౌడ్ను గ్రామస్తులు కోరారు. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ స్పందిస్తూ తప్పనిసరిగా శ్రీనగర్ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఎంపీపీఎస్ బషీరాబాద్లో శ్రీ ప్రతిభ కేబుల్ యాజమాని 53 ఇంచెస్ టీవీని బహుకరించి తన సేవను చాటుకున్నారు. ఎంపీపీఎస్ బషీరాబాద్ డిజిటల్ క్లాసెస్ కోసం 53 ఇంచెస్ టీవీని బహుకరించిన శ్రీ ప్రతిభ కేబుల్ ఓనర్ గురుడు కంఠం మా పాలక వర్గం తరపున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జమునా మహేష్, ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, స్కూల్ హెచ్ఎంఎస్ నరేష్, రాధాకిషన్, అమ్మ పాఠశాల చైర్మన్ గంగామణి, వార్డు సభ్యులు అంకడి శేఖర్, స్కూల్ స్టాఫ్ అండ్ పేరెంట్స్ పాల్గొన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు మద్దతు కోరినా ఇస్తామని కవిత తెలిపారు. అవసరమైన చోట తనతో పాటు జాగృతి నేతలు ప్రచారం చేస్తారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దిశకు చేరుతుందని నమ్మకం తనకు లేదన్నారు. తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదని చెప్పారు. కావాలని హరీష్ రావుకు సీట్ నోటీసులు ఇచ్చి డైవర్షన్ చేస్తున్నారన్నారు. ట్యాంక్ బండ్పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలన్నారు. ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహం అక్కడ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఎస్సీ డివిజన్లపై హైకోర్టులో బీజేపీ వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని ఎస్సీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ప్రెస్ క్లబ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ చౌరస్తాలో బీజేపీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ సంఘాల ఐక్యవేదిక నాయకులు పులి జైపాల్, మల్యాల గోవర్ధన్, బంగారు సాయిలు, షేక్ హుసేన్, మల్లని శివమాదిగా తదితరులు మాట్లాడుతూ ఎస్సీల పట్ల బీజేపీ వైఖరి మరోమారు భయపడుతుందని అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేవలం ఎస్సీ డివిజన్లు 39, 40, 44లలో రిజర్వేషన్లు సవాలు చేస్తూ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కార్ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పట్ల దళితుల పట్ల బీజేపీ వైఖరి మరోమారు భయపెడుతుందని అన్నారు. నిజామాబాద్లో ఉన్నటువంటి కేవలం టార్గెట్ చేసి 39, 40, 44 ఏవైతే ఎస్సీ రిజర్వేషన్లు చేసినటువంటి ఏవైతే డివిజన్లు ఉన్నాయో మరి వాటిపైనే హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చడంలో మరి భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి ఏంది? మరి దళితులకు వారి వ్యతిరేకమా? ఎస్సీలు అంటే వాళ్ళకు పడదా? మరి మనువాద బ్రాహ్మణి ఏదైతే ఉన్నదో ఐడియాలజీ ప్రకారం మరి వాళ్ళు ఎస్సీలకు ఎందుకు మరి ఈ విధంగా ఒకవేళ కనుక ఆ రిజిస్టర్ విధానంలో కానీ రిజర్వేషన్ విధానంలో కానీ ఏదైనా తప్పు తడకలు జరిగితే కనుక మొత్తం 60 డివిజన్లో ఉన్నటువంటి దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి రిట్ వేస్తే అదొక అర్థవర్ధంగా. నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్యే ధన్పాల్ సహకారంతో 22వ డివిజన్కు 1,20,00,000 మంజూరు చేశారని బీజేపీ నాయకులు తాటికొండ రాము తెలిపారు. నిజామాబాద్ నగరంలోని 22వ డివిజన్ వినాయక్ నగర్, గణపత్ల బావి కాలనీ, శ్రీనివాస్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల నిర్మాణం కోసం 1,20,00,000 రూపాయలను మంజూరు చేశారు. ఈరోజు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, స్థానిక డివిజన్ నాయకులు తాటికొండ, చికెన్ రాము తదితరులు కలిసి ఈ పనులను ప్రారంభించారు. ఇది ₹1,00,00,000 8 రోడ్లు, 3 డ్రైనేజీలు ఉన్నాయి. రాబోయే కొద్ది రోజులలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదంతో ఈసారి ఇందూరు మున్సిపల్ ఆఫీస్ మీద ఇందూరు మేయర్ కూకుండబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలోనే కొద్ది ఓట్లతోటి, కొద్ది సీట్లతోటి ఓడిపోవడం జరిగి, అంటే మనకు సీట్ రాకపోయింది. నేను అందరికీ కోరుతా ఉన్నా, దయచేసి ఎవరైతే ఏ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉందో. బంగారం, వెండి ధరలు పరుగు తగ్గట్లేదు. రోజు రోజుకు పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. ఇప్పటికే 1,50,000 దాటిన మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో నేటి ఉదయం 11:45 సమయంలో పసిడి ధర ఏకంగా 1.61 లక్షలు పలికింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 9,000 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,41,900కు చేరింది. మరోవైపు వెండి ధర కూడా దూసుకెళ్తోంది. నేటి మార్కెట్లో కిలో వెండి ధర 3,30,000గా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ వెండి ధర దాదాపు 14,000 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు జోరుగా పెరుగుతున్నాయి. ఔన్స్ వెండి ధర చరిత్రలో తొలిసారి
$94 మార్కును దాటి పయనిస్తుంది. ఇక ఔన్స్ బంగారం ధర $4,849లను చేరింది. గ్రీన్లాండ్ స్వాధీనానికి గాజా శాంతి మండలిలో సభ్యతానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై ఫ్రాన్స్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు పెరిగిపోయాయి. ఈ పరిణామాలు నేపథ్యంలో బంగారం, వెండిని మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలుగా భావించడంతో వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుండి వెండికి గిరాకీ అంతకంతకు పెరుగుతుండడంతో దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్లో గల శ్రీ భక్త మార్కండేయ భవానీ శంకర్ శివాలయంలో భక్త మార్కండేయ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్లో గల శ్రీ భక్త మార్కండేయ భవానీ శంకర్ శివాలయంలో భక్త మార్కండేయ జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి సంఘం 30వ కుల పెద్దలు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని గుమస్తా కాలనీలో శ్రీ శ్రీ దుర్గాదేవి ఆలయ 4వ వార్షికోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని గుమస్తా కాలనీలో శ్రీ శ్రీ దుర్గాదేవి ఆలయం 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుమస్తా కాలనీ వాసులతో ఐక్యంగా బోనమెత్తి మంగళహారతులతో భక్తి శ్రద్ధలతో వార్షికోత్సవం నిర్వహించారు. అదేవిధంగా ఈ వార్షికోత్సవం 3 రోజుల పాటు ఉంటుందని, వివిధ రకాల పూజలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా భవానీ అమ్మవారి యొక్క దేవాలయంలో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా 3 రోజులు కూడా నేటితో మొదలుకొని 3 రోజులు అమ్మవారికి వసంత పంచమి వరకు వార్షికోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, దీక్షాధారణ, దేవతా ఆహ్వానము, నాంది ఇడావాచనము, ధ్వజారోహణము, యాగశాల ఆరాధన, శాలా అర్చన. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండల కేంద్రంలోని వైశ్య సంఘం భవనంలో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆక్యుపేషరీ చికిత్స శిబిరం బుధవారం నుండి నిర్వహిస్తున్నారు. కేవలం ₹100 రుసుముతో వారం రోజుల పాటు ఉబ్బకాయం, కీళ్ల నొప్పులు, పక్షవాతము, గ్యాస్ట్రిక్ సమస్యలు, మానసిక వ్యాధులు, నిద్రలేమి, మెడనొప్పి, రక్తపోటు తదితర చికిత్సలను రాజస్థాన్కు చెందిన వైద్యులు థెరపిస్ట్ పంకజ్ అందిస్తారు. బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, వైశ్య సంఘం బాధ్యులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉబకాయము, కీళ్ళ నొప్పులు, పక్షవాతము, గ్యాస్ట్రిక్ సమస్యలు, మానసిక వ్యాధులు, శిరోవేదన, నిద్రలేమి, మూత్రపిండాల వ్యాధి, నడుము నొప్పి, మధుమేహము, కీళ్ళ నొప్పులు, అజీర్ణము, శ్వాసకోశ వ్యాధులు, పిల్లల నిద్రలో మూత్రం పోయిట, రక్తపోటు, గొంతు, చెవి నొప్పులు, మెడ నొప్పి, సయాటికా, ముక్కు, మోకాళ్ళ నొప్పులు, మూత్రపిండాలకు మొదలైన వాటికి చికిత్స అందిస్తాము. వారం రోజులకు ₹100 మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. వైశ్య సంఘం వారు మాకు ఇక్కడ సహకరించి వాళ్ళ స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలి సంఘం బ్రాహ్మణపల్లి ఆధ్వర్యంలో ఈరోజు మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన, అన్నదానం జరిగింది. పాల్గొన్న మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీపతి శేఖర్, సర్పంచ్ శివప్రసాద్, ఉప సర్పంచ్ భూమిక, సంఘ పెద్దలు శ్రీనివాస్, రాజేశ్వర్, రాజేందర్, గంగాధర్, శ్రీకాంత్, శ్రీమన్, ప్రసాద్, పంచాక్షరి, సంఘ సభ్యులు, మహిళలు మరియు గ్రామ ప్రజలు సత్రంలో పాల్గొన్నారు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుండి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో జక్రాన్పల్లి గ్రామానికి చెందిన సుమారు 10 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను సర్పంచ్ బండి పద్మసత్యం పంపిణీ చేశారు. ₹3,13,500 ఈ యొక్క లబ్ధిదారులకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించినటువంటి మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి. కొన్ని షార్ట్ న్యూస్ చూద్దాం. నిజామాబాద్ నగరం మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా సమక్షంలో 40వ డివిజన్లో చెందిన తరల కీర్తి కుమార్ బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డిని అయ్యప్ప గురుస్వామి సీనియర్ జర్నలిస్ట్ సాయి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ముఖ్యాంశాలు మరోసారి. బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఆర్మూర్లో TUFIDC నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క, కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతల నియమాలను పాటించి ప్రమాదాలు జరగకుండా నివారించుకోవాలి. దూపల్లి గ్రామ క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. నిజామాబాద్ మీడియా సమావేశంలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష. ఉమ్మెడలో పుష్కర ఘాట్ను ఏర్పాటు చేయండి. ఆర్మూర్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఇన్ఛార్జి మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం ఇచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలి. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజ్యసభ సభ్యుడు KR సురేష్ రెడ్డి. వయా వృద్ధుల కోసం అందుబాటులో డే కేర్ సెంటర్. రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో డే కేర్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. రానున్న మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయము. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు. కొనసాగుతున్న బంగారం, వెండి ధరల పరుగు. రోజు రోజుకి రికార్డుల ధరలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.